ఏదైతే మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ మంజీరా పరివాహక ప్రాంతమైనటువంటి మహారాష్ట్రలోని ఎస్గి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసినట్లయితే పాపం గ్రామస్తులందరికీ కార్లపాట గ్రామానికి తరలించడం జరిగింది. ఉచితంగా మహారాష్ట్ర ప్రభుత్వం వారికి అందుబాటులో అన్నము మరియు వాళ్ళకు సంబంధిత నిత్యావసర వస్తువులు తెచ్చి సహకరిస్తుంది. ఈ కార్యక్రమంలో పోలీసులు మరియు సంబంధిత శాఖ అన్ని రకాల శాఖ సిబ్బంది అంతా ఇక్కడ రెడ్ అలర్ట్ జోన్ ప్రకటించడంతో మరి వరదలు ఉధృతంగా పారుతున్నప్పటికీ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి గ్రామస్తులు కూడా మనకు న్యూస్తో షేర్ చేయడం జరిగింది. కానీ కొన్ని విలువైన సామాన్లు మిగిలిపోయినాయి. మనం విజువల్లో చూస్తున్నాం, వారు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ప్రాణాంతకమైన పని. కాకపోతే మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం ఇచ్చే సూచనలు తూచా తప్పకుండా పాటించాలనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని ఇక్కడ పారుతున్నటువంటి మంజీరాను మనం చూసినట్లయితే చాలా ఉధృతంగా నిజాం సాగర్ మొత్తం గేట్లు ఎత్తివేయడంతో ఉధృతంగా వరద అనేది నేను చిన్నగా ఉన్నప్పుడు మేము ఇక్కడే లోకల్లో లేం కాబట్టి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూడని వరద అనేది ఇప్పుడు చూడడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఇచ్చే మహారాష్ట్ర కానివ్వచ్చు, ఇటు తెలంగాణ కానివ్వచ్చు, మహారాష్ట్ర తెలంగాణ ఇది నేషనల్ హైవే 63పై ఉన్నాం. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మహారాష్ట్రలో కానీ తెలంగాణ వాసులు కానీ రెడ్ అలర్ట్ ప్రకటించినప్పుడు ప్రభుత్వం ఇచ్చే సూచనలు తూచా తప్పకుండా పాటించాలి. లేని యెడల మనము సంక్షోభంలో చిక్కుకుంటాం. ఇప్పటికే కాజాపూర్, ఉన్సా, మందర్న తెలంగాణ ప్రదేశంలో వచ్చేసి ఇవి చాలామంది అక్కడ దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు ఉన్సా, మందర్న, కాజాపూర్ వాళ్ళు. కాబట్టి ఇలాంటి పాత బ్రిడ్జ్ చూసినట్లయితే మొత్తంకి పోయింది. ఇట్లా ఉధృతంగా పారుతున్న మంజీరమ్మకు మరి మనం ప్రకృతికి మనం ఏం చేయలేం కాబట్టి ప్రకృతి విలయతాండవం చూడాల్సిందే అంతే. ఓటీ స్టూడియో డి న్యూస్. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఇంకా పునరావృతం కాకుండా లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పిస్తామంటూ ఇరు రాష్ట్రాల ప్రజలు, కేంద్ర ప్రభుత్వ సర్కారు కూడా విజువల్లో చూస్తున్నాం. ఇక్కడ మనం చూడడానికి ఏం లేదు, మొత్తం గ్రామాలన్నీ నీటి మట్టం అయిపోయినాయి. ఇక పాపం వాళ్ళకు రిహాబిటేషన్ ఏంది అనేది గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం నడుచుకోవాల్సిందిగా ప్రజలకు విన్నవిస్తున్నాం.